నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. లేదు సార్, తీసేసారు సార్. ఈ ర్యాంపు ఉన్నాయి, ర్యాంపు కొట్టాలనుకుంటే దాన్ని కూడా కొట్టేస్తాం. ఆ ర్యాంపుని టచ్ చేయలేదు. ఆయన గురించి ఎమ్మెల్సీ సార్ గురించి మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి దినమున మేము చెప్పాము ఆల్రెడీ, మాజీ మేయర్ అనేటువంటి పాకా సురేష్ గారి ఇంటి దగ్గర ఈ అక్రమంగా కట్టినటువంటి ఆ ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించిన దానివల్ల ఆయన పెద్ద రాద్ధాంతం చేస్తుంటే మేము కొద్దిగా చెప్పాం దాని గురించి. ఈ విధంగా మీరు రోడ్డు మీద వేశారు, దానివల్లనే దాన్ని తొలగించడం జరిగింది అని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్పాము. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి, ఇంకా సీసీ కెమెరాల గురించి వాటి గురించి కొన్ని చెప్పారు. దాని గురించి వివరణ ఇస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నమాట. అసలు మీ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావడంలే పాకా సురేష్ గారు. ఆ స్థలము మీ బాబుది కాదు, కార్పొరేషన్ వాళ్ళది. మీ బాబు స్థలం అయితే మీరు ఇది నా బాబు స్థలము, నా బాబు స్థలంలోకి మీరు ఎవరు వచ్చి పగలగొట్టడానికి తొలగించడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేము క్లియర్గా చెప్పాం, కడప నగరంలో ఎక్కడైనా సరే ఈ విధంగా క్లాంకిట్ రాళ్లతో ర్యాంపులు ఎవరైనా ఏర్పాటు చేస్తారా? ఎవరైనా ఏర్పాటు చేశారా? ఎవరు ఏర్పాటు చేయరు, మనిషి అనేవాడు ఎవడు కూడా. ఈ స్టోన్స్ ఇంత క్లియర్గా కనపడుతున్నాయి. కార్పొరేషన్ వారు సర్కిళ్లలో సుందరీకరణకు ఉపయోగించినటువంటి స్టోన్స్ ఇవి. మీరు నేను అంటారు వెళ్ళేసి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే వాళ్ళ దగ్గర మేము 52,000 రూపాయలకు దాన్ని మేము కొనుగోలు చేశాము అని చెప్పేసి, దానికి సంబంధించిన పత్రాలు కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఏ వివరాలు మీ దగ్గర ఉండవు, అది మాకు తెలుసు, మేము ముందుగానే చెప్తున్నాం మీకు. సర్కిళ్లలో మిగిలిపోయిన రాళ్ళన్నీ దొంగతనంగా తెచ్చుకొని మీరు వేసుకున్నారు. లేకపోతే నిన్న ఆ ప్రెస్ మీట్లో అందరినీ కూర్చోబెట్టి వీళ్ళు చెప్పారు, వీళ్ళు దొంగతనంగా పెట్టుకున్నారని చెప్పినప్పుడు ఇది బిల్లు, నేను దీన్ని 52,000 కొన్నానని చూపించే సత్తా మీ దగ్గర లేకనే మేము 52,000 కాంట్రాక్టర్ మేము ఎందుకు అడుగుతాము? నువ్వు పోయి అడుక్కో కాంట్రాక్టర్ను పోయి. అయినా నువ్వు వాళ్ళని పిలుచుకొచ్చినట్టు ఆ కాంట్రాక్టర్ని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టుకొని 52,000 రూపాయలకు నీ దగ్గర కొన్నానో లేదో చెప్పు స్వామి అట్లా అని చెప్పి నువ్వు వచ్చి భంగపడుకో అయిపోను. నేను అందరినీ పిలిపించుకొని వాళ్ళని భయపడించి భయభ్రాంతాలకు గురి చేసి తెచ్చినావు. మేము కూడా సామాన్య ప్రజలమేయా, మాకు కూడా అది ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని తొలగించమని కంప్లైంట్ ఇచ్చినాం. నువ్వు వాళ్ళని భయపడించినంత మాత్రం ఆ వాస్తవం కాకుండా పోదు. చాలాసార్లు చెప్పాం, సీసీటీవీ ఫుటేజులు, సీసీటీవీ కెమెరాలు నీ ఎదురుగా ఉన్నటువంటి సచివాలయంలో కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన కెమెరా కాకుండా మీ సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేశారు, దాని కనెక్షన్ మీ ఇంటికి పెట్టుకున్నారు అని చెప్తే ఆధారాలతో సహా నువ్వు ప్రూవ్ చేయని చెప్పావు. ఈరోజు నేను ఆధారాలతో సహా వచ్చాను. ఇవి సీసీటీవీ కెమెరాలు, పాకా సురేష్ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇవి. ఈ 2 కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి పాకా సురేష్ గారు సచివాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇవి. దీని కనెక్షను ఆయన ఇంటికి డైరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ఆ వైర్ కెమెరా, ఆ వైరు ఆ ఇంటికి వెళ్ళిన వైర్లు కూడా మా దగ్గర వీడియోలతో సహా మా కాడ ఉన్నాయి. మీరు వాళ్ళకు చూపండి వీళ్ళకి చూపండి కాదు, బహిరంగంగా మీరు మా దగ్గరికి రండి, లేదంటే మేమే మీ దగ్గరికి వస్తాము, ఇదే మీడియా సమావేశంగా బహిరంగంగా చర్చ కూర్చుందాము, మాట్లాడదాం, చూపిస్తాం మీకు కూడా. ఆ రోజు అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ ఒకసారి పెద్దది స్క్రీన్ వేసి చూపిస్తా, అది నిజమా కాదా అని చెప్పేసి. ఇంకేమన్నంటే ఇది మేము కారు పార్కింగ్ కోసం పెట్టుకున్నాము, కారు పార్కింగ్ కోసము నీ కారు పైకి ఎక్కకపోతే అది మా ప్రాబ్లం కాదు, నువ్వు హైట్కి కట్టుకున్నావు నీ ఇల్లు. నా ఇల్లు హైట్లో ఉందని చెప్పేసి నేను వెళ్ళి ర్యాంప్ని ఎక్కించుకుంటా
రోడ్డుకు అడ్డంగా ఇంకొకటి వేసుకుంటానంటే అది ఎవరికి కాదు. అట్లా ఎత్తుకుంటే కన్నా కడప ప్రజల్లో ప్రతి ఒక్కరికి అసౌకర్యమే, హైట్ కట్టుకున్న వాళ్ళందరికీ. సబ్జెక్టు దీని గురించి మాట్లాడయ్యా అంటే నీ నోటికి వచ్చింది మా మేడం గురించి మాట్లాడతావు, అభివృద్ధి అంటావు. మీ అభివృద్ధిని 15 సంవత్సరాలు ప్రజలు చూసినారు కాబట్టే చిత్తగా మిమ్మల్ని ఓడించి మా మేడం గారికి అధికారం ఇచ్చినారు ఈరోజు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. సాక్షాత్తు మీ నాయకుడు నా ముఖం చూసి పోయండి, ఇక్కడంతా ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి బహిరంగ సభలో చెప్పినారు. నా ముఖం చూసి పోయండి అని చెప్పేసి అది చెప్పలేక, మా వాళ్ళు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు అంతా మింగేశారని చెప్పలేక నా ముఖాన్ని చూసి ఓట్లేయండి అని చెప్పేసి అడుక్కొని వినాడు. మర్చిపోయినట్లున్నారు మీరు. సబ్జెక్ట్ ఏదాని గురించి మాట్లాడాలా? నువ్వు కాంక్రీట్ రాళ్లతో నీ ఇంటి దగ్గర ర్యాంప్ ఎందుకు వేసినావు, కాలువ అది మెయిన్ రోడ్డు మీద, ఇది సబ్జెక్టు. నీ సబ్జెక్టు గురించి మాట్లాడిన చేత కాకపోతే క్లాసులు తీసుకో మీ పార్టీ వాళ్ళ దగ్గర. నీ రోడ్డుకి వచ్చింది ఏదంటే అది మాట్లాడద్దు. ఇంకొకటి చెప్తావు, ఆ రెడ్డి హుసేన్ అనే పేరు, ఆ ఇన్ఛార్జ్ పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం ఇస్తుంది. నా పేరు చెప్పాలంటే నీకు భయం. నీ డివిజన్లో ఇంతవరకు ఏ నాయకుడు ఇంత ధీటుగా నిలవల్లా. వణుకుతున్నావు నువ్వు. మేము వచ్చినప్పటి నుండి మేము ఎవరిని పోయి కలిస్తే వాళ్ళకి ఫోన్లు చేస్తావు. ఎందుకు ఆ పిల్లోడితో మాట్లాడుతున్నావే, ఎందుకు ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నావే అని చెప్పి. ఎందుకు అంత భయము? ఇంతకుముందు నువ్వు అట్లా భయపడినావు కాబట్టే యునానిమస్ చేయించుకున్నావు నీ ఎలక్షన్ పోటీనే లేకోకుండా. నువ్వు నిజాయితీగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇంత అభివృద్ధి గురించి నిన్ను ఇంత మాట్లాడినావు, మీ పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి ఇంత మాట్లాడినారు కదా. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పోటీకి రా, నా మీద నువ్వు విజయం సాధించు. ఆ రోజు చెప్పు. మా మేడం గారికి సలహా ఇచ్చేంత స్థాయిలో నువ్వు లేవు. మా మేడం గారికి తెలుసు పార్టీలో ఎవరిని పెట్టుకోవాలా, ఎవరికి ఇన్ఛార్జ్ చేయాలా, ఎవరికి ఇన్ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి. నీ పార్టీలో వాళ్ళు నిన్ను తరిమేస్తే ఒకసారి మా పార్టీలోకి వచ్చి చేరినావు, గుర్తుందో లేదో. एक ला जा రీసెంట్గా గత ఈ నెల నేషనల్ కౌన్సిల్ జరిగింది, జనరల్ కౌన్సిల్. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలకి దేశవ్యాప్తంగా మెజార్టీ 28 ట్రేడ్ యూనియన్ పిలుపులో భాగంగా కార్మికుల మధ్య, ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి ఐక్యత, దేశాల మధ్య ఉన్నటువంటి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఢిల్లీలోని నోయిడా దూరంలో ఉంటుంది. ఈ ఢిల్లీలో ఈ నోయిడాకు సంబంధించి కార్మికులందరూ దాదాపు 40,000 వచ్చేసరికి 8,000 అని చెప్పేసి వేతనాలు నిర్దేశించడం, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నార్త్ ఇండియాలో వేతనాలు అని చెప్పేసి ఆయా కంపెనీలపై దాడి చేశారు. దానికన్నా ముందు 2 రోజుల ముందు వాణిపట్టులో ఉన్నటువంటి పరిస్థితి. మీడియా మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గత 2 రోజుల క్రితానికి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో మున్సిపల్ రంగ కార్మికుల సమస్యల పట్ల కానీ, ఉద్యోగుల సమస్యల పట్ల కానీ ఇవాళ సీతకన్య వేసినటువంటి పరిస్థితి. పేరుకు మాత్రమే మంత్రి నారాయణ గారు అభివృద్ధి అంతా చేస్తూ ఉన్నట్లు, గూగుల్లో విశాఖకు తెస్తున్నట్లు, అమరావతి అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నట్లు, ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తున్నాము అన్నట్లు నిన్న పత్రికల్లో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోలు వేసి 2 ఏళ్లలో మా సంక్షేమం ఇది, మేమంతా అభివృద్ధిలోకి తీసుకొచ్చామని చెప్పేసి తప్పుడు కథనాలను ప్రచురిస్తా ప్రజలను మోసం చేయడానికి ఉద్యోగ కార్మికులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఇప్పటికీ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి డిఏలు దాదాపు 8-9 డిఏలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. నిన్న సంక్రాంతికి ఒక డిఏ విడుదల చేసి అదే గొప్పగా ఇవాళ భావించండి అని చెప్పేసి ఉద్యోగ కార్మికుల పైన ఇవాళ ప్రభుత్వం రుద్దుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆప్కస్ను ఏర్పాటు చేసిన తర్వాత థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనేటువంటిది లేకుండా నెలవారీగా 1వ తారీఖున వేతనాలు వచ్చేటువంటి స్థితి, అలాగే PF ESI చెల్లింపులు అనేటువంటివి జరిగేటువంటివి.
ఇటువంటి ఆప్కస్ను నేను కాదు కదా ఏర్పాటు చేసింది, దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని చంపేయాలి అని చెప్పేసి అనధికారికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆప్కస్ రద్దుకు ఇవాళ తెరలేపినటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లుగా కార్మికులు చనిపోతూ ఉన్నటువంటి వారి స్థానాల్లో కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానాల్లో కావచ్చు, లేదా ఊరు పెరుగుతానే ఇవాళ వస్తున్నటువంటి వ్యర్థాల తరలింపుల్లో కానీ, నీటి సరఫరాలలో కానీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి సంఖ్య అనేటువంటిది డైలీ వేజ్ కింద తీసుకున్నటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఇవాళ ఆప్కస్లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఇవాళ కార్మికుల కొరత ఉంటే దాని మీద భర్తీ పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఈ దశలోనే ఈ నెల 20వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పూనుకునింది. అందులో భాగంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు 20వ తారీఖున, అలాగే 22వ తారీఖున ఎమ్మెల్యేలకు స్థానికంగా ప్రజాప్రతినిధులకు అసలు 4 లేబర్ కోడ్లు ఇచ్చారు. 4 లేబర్ కోడ్లను 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ఇస్తే ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా మాకేం లాభం చేకూరుతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేది ఎంపీలది కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా మేము ఈ నెల 24, 26 తారీఖులలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఫర్దర్ కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము ఖచ్చితంగా చలో విజయవాడ జూలై 7వ తారీఖున చేపట్టి సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలు ఉన్నాయి. ఈ పర్యటనలో మంత్రుల పర్యటనలో కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా అడ్డుకోవడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాలలో భర్తీని చేయాలని, వేతనాలు పెంచాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం. చైతన్యం రావాలి, ఆ సమయం వచ్చింది, అది మనం గ్రహించాలి. ఇక్కడికి వచ్చిన ఉద్యోగులు కొంతమంది పూర్తయ్యేది కాదు, ఇది ఆరంభం కూడా కాదు, ఇంకా ఆరంభం దండిగా ఉంది. ఆ రోజు మనము ఈ యూనిటీ సాటాలి. అధికారుల బెదిరింపులు 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 మా కుటుంబము మా బాధ్యతే, మా కుటుంబము మా కుటుంబము మా కుటుంబము మేము మనుషులమే. మానసిక వేధింపులు, అధికారుల అసభ్య పదజాలం, అధికారుల అసభ్య పదజాలం, అధికారుల అసభ్య పదజాలం. ఆర్టీఓ సార్తో మాట్లాడాం సార్. మేము ఆర్టీఓ సార్తో మాట్లాడితే అందరితో మీటింగ్ పెట్టామని మమ్మల్ని పిలిచారు. ఓన్లీ ఏపీఆర్ వాళ్ళు మాత్రం. ఇంకోటి సార్, ఒక పని ఏకకాలంలో ఒకే సమయంలో 10-15 రకాల పని అంటే వేదన చేయాలి సార్. మాకు మైండ్ స్ట్రక్ అయిపోతుంది కదా. ఒక ఎడ్యుకేషన్ సస్పెన్షన్ సార్, ఆయన ఇంట్లోకి పెట్టేయాలి. అందరికీ నమస్కారం అండి. కడప సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ తరపు నుంచి మేము ఈరోజు కార్పొరేషన్ను ముట్టడించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా వీళ్ళు అధికారులు ఎవరైతే పై అధికారులు ఉన్నారో అటు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఇటు జిల్లా స్థాయి అధికారులు కానీ మా మీద టార్గెట్లు ప్రభుత్వ ఉద్యోగులమా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులమా అనే ఉద్దేశంతో పొద్దున్నే 6 గంటలకు టీసీ, సాయంత్రం మళ్ళా 10 గంటలకు, నైట్ 10 గంటలకు టీసీలు పెట్టి మమ్మల్ని ప్రతి క్షణము ఒత్తిడికి గురి చేస్తా మాకు బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకు శాలరీలు ఆపుతాము, ఇంక్రిమెంట్లు ఆపుతాము, మీరు శాలరీ లేకుంటే ఎట్టబెత్తారో చూస్తామనే బెదిరింపులు, వేధింపులు ఎక్కువ అయిపోయినాయి పై అధికారుల యొక్క. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో వీళ్ళు గొప్పలు పెంచుకునేదానికి, వీళ్ళ రెప్యుటేషన్ పెంచుకునేదానికి లేనిపోని పెన్నులన్నీ మా మీదనే తోస్తున్నారు. 2 సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగస్తుల మీద చిన్నచూపు చూడడం జరుగుతుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మా మీద చిన్నచూపు చూడడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మేమంతా పనులు చేసేవాళ్ళం మేమే కాబట్టి మా మీద వివిధ రకాల డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఉక్కుపాదం మోపి మమ్మల్ని అంచే స్థితిలో ఉన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు ఒకే సమయంలో ఈరోజు ఈ పని చేయాలా, రేపు ఇంకో పని చేయాలనే పంచాయతీ లేదు. ఏదైనా కూడా 10 రకాల పని కానీ 20 రకాల పనులు కానీ ఒకటే సమయంలోనే ఏకకాలంలో అందరూ చెప్పి అందరూ మా మీద దౌర్జన్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే మాకు బిఎల్ఓ డ్యూటీలు సచివాలయ ఉద్యోగస్తులకే వేశారు.
14 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన బిఎల్ఓ డ్యూటీలు వేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కేవలం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే బిఎల్ఓ డ్యూటీలుగా వేస్తే మేము మా మదర్ డిపార్ట్మెంట్ డ్యూటీలు చేసుకోవాలన్నా, బిఎల్ఓ డ్యూటీలు చేసుకోవాలన్నా? బిఎల్ఓ డ్యూటీ అనేది మామూలుగా మాకు పారదర్శకంగా చేసే డ్యూటీ. అది మా సచివాలయ డ్యూటీలు ముగిసిన అనంతరము పార్ట్ టైంగా చేసే డ్యూటీ. అదే ఫుల్ టైంగా చేపించేసి దానికి సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా, దానికి సంబంధించిన అలవెన్సులు ఇవ్వకుండా మేము ప్రతి క్షణం బిఎల్ఓ డ్యూటీలు చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన ఆర్థికపరమైన విధానాలు కానీ, ప్రమోషనల్ ఛానల్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, డిఏలు కానీ మాకు ఇవ్వాల్సినవి మీరు ఇవ్వకుండా మీరు కేవలం పనే మా దగ్గర చేయించుకుంటారా? పని చేయించుకునే దానికి ఉన్నామా? మాకు హక్కు లేదా? వేతన సవరణ చట్టాలు తీసుకురాచ్చేదానికి లేదా? కార్మిక చట్టాలు తీసుకొచ్చేదానికి లేదా? అది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ కార్పొరేషన్లో ఉండే పై అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు నిరంతరం టీసీలు పెట్టి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. 6 గంటలకు, తెల్లవారుజాన 6 గంటలకే మేము ఈవెన్ వాష్రూమ్కి పోవాలని కూడా సెల్ ఎత్తుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ 500 పెనాల్టీ, 200 పెనాల్టీ మేము ఎత్తలేదంటే ప్రతి దానికి ఇదే. మాకు హాలిడేస్లలో అనేది ఈవెన్ శ్రీరామనవమి, రంజాన్కి కూడా మేము పనులు చేశాం. నమస్కారం మీడియా మిత్రులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి. నా పేరు దుగ్గినేని నాగార్జున యాదవ్. కడప మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయ ఉద్యోగుల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో ఇందుకు గల ప్రధాన ఇది ఏంటంటే ఎయిమ్ ఏంటంటే సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ యొక్క మరణాలకు కూడా కారణమవుతున్న అధికారుల మీద ఎంతైనా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము ఇంత ఎత్తున చేయడానికి రీజను హాలిడేస్లో పని చేయించడము, బిఎల్ఓ విధుల మీద చాలా ప్రెజర్గా పెట్టి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి తీసుకొని అక్కడికి రండి, పొద్దున్నే రండి, సాయంత్రం వరకు ఆడే ఉండండి అని చెప్పి ఒక కూలి పని ధోరణిలో మాతో పని చేయించుకుంటున్నారు. పని చేయడానికి ఎప్పుడు వెనకాడని సచివాలయం ఉద్యోగులు గత 6 నెలల నుంచి ఆదివారాలు లేవు, పండగలు లేవు, సెకండ్ సాటర్డే లేవు. ఈ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఎంతోమంది మానసికంగా, ఫైనాన్షియల్గా, అదే ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క వైఖరిని అధికారులు వెంటనే తొలగించుకోవాలి, మా పైన ఉన్న ప్రెజర్ను తగ్గించాలి. అదేవిధంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే రీసెంట్గా ఒక బిఎల్ఓ వెంకటరమణ గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ ఇమ్మీడియట్గా వెంటనే ఎత్తేయాలని చెప్పి మా అసోసియేషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, అస్సలాము అలైకుం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎవరైతే ప్రజల కొరకు సరైన సమాచారం తీసుకుని వెళ్తూ ఈ రోజు చూసినట్టుగైతే దేశవ్యాప్తంగా గోధుమ మీడియా ఒకవైపు ఉంటే మన కడప రిపోర్టర్లు కానీ, మీడియా కానీ గోధుమ మీడియా వైపు వెళ్లకుండా హానెస్ట్గా పనిచేస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఎస్ఐఆర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ తరఫున. ఎస్ఐఆర్ దానికి కాంగ్రెస్ స్వాగతిస్తుంది. దాని వలన బీజేపీ
ఏదైతే కుట్ర చేస్తుందో దానిని ప్రజల వరకు తీసుకుని వెళ్ళే బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకునింది. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ప్రజలకు వాళ్ళ ఓట్లు ఏదైతే 2002లో వాళ్ళు కానీ వాళ్ళ పెద్దలు కానీ ఏదైతే ఓట్లు వేసినారో దాని ద్వారా వాళ్ళు భారతీయులుగా గుర్తిస్తూ ధృవీకరిస్తూ ఇప్పుడు వారి పిల్లలకు వాళ్ళ 2 తరాల వరకు అంటే మనవళ్ళ వరకు ఆ ఓట్లు ధృవీకరిస్తూ ముందుకెళ్ళడం మంచి పద్ధతే. కానీ దీనినే సాకుగా తీసుకొని బీజేపీ ఏం చేసిందంటే బెంగాల్ అయినప్పటికీ బీహార్ అయినప్పటికీ ఇంకా యూపీ అయినప్పటికీ ఎస్ఐఆర్ పేరుతో భారత రాజ్యాంగాన్ని కాపాడాలా అనే ఓటుదారుల యొక్క ఓట్లు తీసేసి మతతత్వ పార్టీని ప్రేరేపించే వ్యక్తుల ఓట్లను ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది కేవలము రాజ్యాంగాన్ని దానిని కూని చేయడం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అంటే మీరు ఎక్కడున్నారో స్థానికంగా కడప వాసులైనప్పటికీ ఎక్కడున్న వారు ఉన్నప్పటికీ వచ్చి మీరు అది నేర్చుకొని మీ వీధిలో వారికి మీరు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పిలిపిస్తున్నాను. బీజేపీ ఎస్ఐఆర్ చేస్తుందంటే అది కేవలము ప్రజల ఓట్లను దోచుకోవడం తప్ప, ప్రజల ఓట్లను కాలరాయడం తప్ప, రాజ్యాంగపరంగా వెళ్ళే హక్కుదారులను ఓటుదారులను వాళ్ళ ఓట్లను తీసేయడం తప్ప ఇంకోటి కాదని నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో బీజేపీకి కూటమి ఉన్న జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ అదేవిధంగా ఇంతకుముందు ఇంటర్నెట్గా బీజేపీతో కలిసి ఉన్న ఈ వైసీపీ కానీ వీళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే బీజేపీ చేస్తున్నట్టే. వాళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన ఓట్లు, బీజేపీకి అనుకూలమైన ఓట్లు మాత్రమే వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలా. అక్కడ వెళ్ళాక మీది దొరకలేదు, మీది కావట్లేదు అనడం, లేకపోతే మీది అయింది కానీ ఈ విధంగా కాలేదని అనడము ఏదైనా జరిగితే మీరు భయపడొద్దండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎల్లవేళలా ఉంటాము. మా డివిజన్ ఇన్ఛార్జీలు కూడా మీ డివిజన్లలో అందుబాటులో ఉంటారు. మీకు ఎస్ఐఆర్లో ఒకవేళ మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దానిని తీసి పార్ట్ నెంబరు, క్రమసంఖ్య నెంబరు తీసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఏదైతే చేస్తున్నారో గూడుపుటానీలు ఈ వైసీపీ కానీ టీడీపీ జనసేన కానీ ఈ ఎస్ఐఆర్ తరఫున అది కేవలము చూపించేది ఒకటి చేసేది ఒకటి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చెప్తా. మీరు అధైర్యపడొద్దండి. కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంది. ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసం మీకు సహకరిస్తుందని. రేపు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైనింగ్లో యువత ముందు వచ్చి నేర్చుకొని మీ వీధిలో వారికి, మీ ఇంట్లో వారికి మీరు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసే విధంగా ముందుకెళ్లాలని మరి కోరుకుంటూ సయ్యద్ గౌస్పీర్, కడప సిటీ అధ్యక్షులు. హ్యాపీ లెర్నింగ్ ఇష్టపడే చదువుతాం. ఆ ఇష్టం ఎప్పుడు వస్తుంది? వన్స్ యూ రియలైజ్. మన మూవీకి వెళ్ళి రాగానే మూవీ అంతా గుర్తుంటుంది, కానీ ఒక పాట లెక్చర్ పాడేది మన ఇఫ్ యూ స్టడీ ఫర్ 1 hour, థింక్ అబౌట్ ఇట్ ఫర్ 2 hours. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు చూసాను. కానీ వాళ్ళే when it comes to placements, when it comes to exams like JEE mains, మీకేం ఫైనల్ ఇయర్ రావాల్సిన అవసరం లేదు. Even if you get 90% mark, that is more than fine. But the second part, the career progression. In fact, you all can వెళ్ళొచ్చు. MPC తీసుకొని బీటెక్ వైపు వెళ్ళొచ్చు, లేదా బైపీసీ తీసుకొని డాక్టర్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా సిఈసి, హెచ్ఈసి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చెప్తున్నానంటే ఏదో మా మామ కూడా చేసినాను, లేదా మా బాబాయ్ కూడా చేసినాను, గురువులకు మనం ఫాలో అవ్వాలి. That is spend time with technician, mechanic. ప్రాక్టికల్ చెప్పాలంటే మనకంటే వాళ్ళని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే they do have practical knowledge and we do have చాలా aspirations and civil service అవ్వాలి. అండ్ సివిల్ సర్వీస్ కావాల్సింది ఏం లేదు,
జస్ట్ మెచ్యూర్డ్ మైండ్ సెట్. పల్లెటూరు భాష చెప్పాలంటే పెద్దరికం లేదా పరిపక్వత, వాట్ ఎవర్ యూ కాల్. ఆ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది మీకు? ఇట్ ఆల్ కమ్ ఫ్రమ్ ద పర్సన్. మిడిల్ ఆఫ్ ద పేపర్, న్యూస్ పేపర్, ఆర్టికల్స్, పెద్ద పెద్ద రాసిన ఆర్టికల్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నేను చాలా మంది చూసాను నా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో. కొంతమంది విలేజ్లో ఉంటారు. లిటరల్గా నేను చూసిన కొంతమంది పెద్దవాళ్ళు అగైన్ దిస్ ఇస్ అ బోల్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే సివిల్ సర్వీస్లో చాలా మంది ఎక్కడ ఫెయిల్. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ హౌ యు ఆర్ రైటింగ్, హౌ మెచ్యూర్లీ యు ఆర్ రైటింగ్. చలంగా రాయకూడదు అన్నమాట. అది తెలిసిపోతుంది మనం మాట్లాడే. శ్రీ చౌడేశ్వరి దేవి మాత నమః. ఈరోజు కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి ఎస్ఎస్సి విద్యార్థులు 550 కటాఫ్ మార్కులతో పాస్ అయిన వారికి ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం దాదాపు 2012 నుంచి ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. మా సంఘం తరఫున విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చి ఆ తొగటవీర క్షత్రియ కులబాంధవులైనటి ఆ పిల్లలను ప్రయోజకు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని వాళ్ళు ప్రయోజకులయ్యి చాలామంది దాదాపు ప్రయోజకులయ్యారు. దాదాపు మేము ఈ సంఘం నుంచి 7,000 పై చిలుకు మందికి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళల్లో చాలామంది, ఎందుకంటే మన సాఫ్ట్వేర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, చాలా వరకు బాగుపడ్డారు. సో వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు వచ్చిన ఈ పిల్లలు కూడా ఉన్నత విద్యలో అభ్యసించి వారి కోరిక మేరకు, వారి అభిప్రాయాల మేరకు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ప్రయోజనం పొందాలని ఈ సందర్భంగా ఆ చౌడేశ్వరి మాత ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి ముఖ్య అతిథి గాలి శ్రీనివాసులు గారు, వారు కూడా నెల్లూరు జిల్లా మన ప్రొద్దుటూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగపూర్లో ఐఏఎస్గా ఉన్నాడు. సో కాబట్టి ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత భారీగా చేయటం గల కారణము మా నగర శాఖ కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా వాళ్ళను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నగర శాఖలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మనకు ఈ సబ్జెక్టును ముందుకు తీసుకుపోయేదానికి వారి వారి ఆర్థిక సహాయం అందించారు. వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించే శక్తిని కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఫస్ట్ చాలా ఫస్ట్
సూర్యనారాయణ గారికి ఈ సంఘం తరఫున మేము పోటీ గెలిచినాం, కానీ మా మీద బరువు 12 మంది ఎవరు చంద్రగాడు దొంగనా కొడుకు. నా పేరు బండారు సూర్యనారాయణ. తొకటవీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీలో ఈరోజు నియోజకవర్గ సభ్యుల ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాలు ఆ సభ్యుల ద్వారా ఎన్నిక కావడం జరిగింది. అది అదృష్టవశాత్తు సమానం రావడము ఓట్లు. ట్రాస్లో చౌడేశ్వరి అమ్మవారి దయ వల్ల మా కులబంధుల అభిమానంతో అది మేమే గెలిచడం జరిగింది. దానికి ఒకసారి కులబంధులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మవారికి నా కృతజ్ఞతలు. ఇక జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఉంది. ఇవన్నీ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ మా జిల్లాలో ఉండబడిన తొగటవీర క్షత్రియులందరినీ బలోపేతం చేస్తూ ఏ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోయేదానికి అందరినీ సిద్ధంగా తయారు చేస్తూ ప్రతి ఒక్కరికి సంఘంలో సేవ చేసేదానికి అవకాశం ఉండేటట్లుగా, ఉత్సాహం ఉండేటట్లుగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని బలోపేతం జరుగుతుంది. ఈ సంఘానికి 8 నియోజకవర్గాల నుంచి కూడా అందరి ఆదరణలు కోరుతున్నాం, అందరి సహకారం కోరుతున్నాం. ఈ సంఘం ద్వారా రాష్ట్ర సంఘానికి మంచి పేరు తెస్తాం. రాష్ట్ర సంఘం అడుగుజాడలో నడుస్తూ మంచి పేరు తీసుకుని రాష్ట్రంలోనే కడప జిల్లాను ముందు వరుసలో పెట్టి గౌరవ పరిస్థితులు భంగం లేకుండా గౌరవంగా కడప జిల్లా పేరు తీసుకొని వచ్చి నడిపిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తొగటవీర క్షత్రియ కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొగటవీర క్షత్రియ జిల్లా సంఘము ఏర్పాటు కావడం జరిగినది. ముఖ్యంగా 8 నియోజకవర్గాలు ఇది తొగటవీర క్షత్రియులందరూ దీన్ని విజయంగా భావించాలి. ఇది ఎన్నిక మాత్రమే కానీ తొగటవీర క్షత్రియుల ఐక్యతకు ఎటువంటి ఇది అడ్డంకి కాదని చెప్పి నేను హృదయపూర్వకంగా నా తొగటవీర క్షత్రియుల కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కనుక తొగటవీర క్షత్రియులందరూ ఒకటిగా ఈ కడప జిల్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కడప జిల్లా తొగటవీర క్షత్రియులు ఐక్యతగా ఉన్నారు, సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి ఈ ద్వారా నేను మీ అందరికీ వీడియో ద్వారా మీకు అందరికీ మా తొగటవీర క్షత్రియులకు మా మిత్రులకు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే చేసుకుంటున్నాను. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.